శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి మార్చి 9, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మన వీడియోల్లో మనం పెడుతున్నటువంటి కంటెంట్ ఏదైతుందో ఈ కంటెంట్ పైన ఈ మధ్యకాలంలో ప్రస్తుతానికి యుద్ధ వాతావరణం ఏదైతుందో దీని కారణంగా కొన్నిటిపైన ఆల్రెడీ కాపీరైట్స్ అయితే పడుతున్నాయి. కాబట్టి మనం కొన్ని వీడియోలు అంటే మనం ఏదైనా మ్యాటర్ ఇస్తుంటాం కదా, చిన్న వీడియో క్లిప్స్ అవి, అలాంటి వాటిని కొన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. కేవలం ఫోటోలు మాత్రమే పెట్టడం జరుగుతుంది. అలాగే నేను మాత్రమే మాట్లాడి చెప్పడం జరుగుతుంది. కొద్దిగా అర్థం చేసుకోగలరని చెప్పేసి ఆశిస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్ ఈ మధ్యలో మనం ఈ నెల 7వ తారీఖున పెట్టినటువంటి వీడియోని కూడా డిలీట్ చేసేసింది. కారణం ఏంటంటే అందులో చిన్నది జస్ట్ 5 సెకండ్ల వీడియో క్లిప్ పెట్టాం. సో దానికోసం అని చెప్పేసి అది యూట్యూబ్ ఏకంగా డిలీట్ చేసింది. పోనీ నేను దాన్ని కట్ చేసి పెట్టినా సరే అది మనకి యాక్సెప్ట్ అయితే చేయలేదు. సో అలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి కొద్దిగా అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తాను. ఇక మనం కువైట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, ఇరాన్ ఈ గల్ఫ్ కంట్రీస్ పైన దాడులు ఎతనక ఆపట్లేదు. అలాగే ఇజ్రాయెల్ పైన కూడా దాడులు ఎతనక ఆపట్లేదు. అలాగే ఇజ్రాయెల్ కూడా దాడులు ఆపట్లేదు ఇరాన్ పైన. సో ప్రస్తుతానికి ఈ గల్ఫ్ రీజన్లో ఎలా ఉంది ఏంటని మనం చూద్దాం. ముందుగా మనం కువైట్కి సంబంధించినట్టు చూద్దాం, ఎందుకంటే మనం కువైట్లో ఉన్నాం కాబట్టి. కువైట్లో ఈ సుబియా పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు. ఈ సుబియా అనేటువంటి విద్యుత్ మరియు నీటి శుద్ధి చేసేటువంటి ప్లాంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు తెలియజేస్తున్నారు. అయితే దీనికి గల కారణం ఏమిటంటే, బహుశా డ్రోన్ శకలాలు పడడం వల్ల ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, అదే అవునా కాదా అని కొన్ని శకలాలు అయితే లభించాయి. వాటిని ప్రస్తుతానికి పరిశీలిస్తున్నారు. సో వాటి కారణంగానే ఈ మంటలు చెలరేగి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అయితే దీని కారణంగా అక్కడ ఎలాంటి అంతరాయంగానే లేదంట. అంటే విద్యుత్ ఉత్పత్తిలో కానీ అలాగే నీటి శుద్ధిలో కానీ ఎలాంటి అంతరాయం కలగలేదు. అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మంటలు వెంటనే అదుపులో తీసుకొచ్చినట్లు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్ గగనతలంలోకి గడిచిన 24 గంటల్లో కొన్ని మిజైల్స్ అలాగే డ్రోన్లు కూడా దాడి చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఒక డ్రోన్ అయితే కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్లో నుండి హెలికాప్టర్ బేస్ ఏదైతుందో అక్కడ కూడా దాడి నిర్వహించినట్లు, ఇరాన్కి సంబంధించినటువంటి మిజైల్స్ ద్వారా దాడి నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు. అయితే అక్కడ ప్రాణ నష్టం అయితే ఏమీ లేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం జరిగినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ ఫోటోలు కానీ ఏవి కానీ మనకైతే అందుబాటులోకి రాలేదు. సో ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్లో మీకు తెలిసిందే కదా, సోషల్ మీడియా పైన ఆంక్షలు ఉన్నాయి కాబట్టి సో అలాంటి వీడియోలన్నీ కూడా మనకైతే అందలేదు. అలాగే ఇప్పటి వరకు కువైట్లో ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి, ఈ గల్ఫ్ కంట్రీస్ పైన ఇరాన్ దాడులు ప్రారంభించినప్పటి నుంచి కువైట్ పైన 234 మిజైల్స్ తోటి దాడి నిర్వహించడం జరిగింది. అలాగే 423 డ్రోన్లు ఇతనికి ప్రయోగించారు. వీటన్నిటిని కూడా కువైట్ ఇతనికి అడ్డుకోవడం జరిగింది. 234 మిజైల్స్ని అడ్డుకున్నారు. అలాగే 423 డ్రోన్స్ ఇతనికి అడ్డుకున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్లో ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి ఎంబసీ ఉందో ఆ ఎంబసీ యొక్క అంబాసిడర్ని పిలిపించి కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ రెండవసారి సమన్లు అయితే జారీ చేసింది. ఈ సమన్లు ఎందుకు జారీ చేశారు అనేసి అంటే, సో ఇక్కడ జరుగుతున్నటువంటి డ్రోన్ దాడులు కావచ్చు, అలాగే మిజైల్స్ దాడి కావచ్చు, ఇది మంచిది కాదు, ఈ మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఆయనకి సమన్లు అయితే జారీ చేయడం జరిగింది. అంబాసిడర్కి ఆల్రెడీ గతంలో ఒకసారి ఫస్ట్ టైమే పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. సో మరోసారి ఇప్పుడు పిలిపించి సమన్లు అయితే జారీ చేశారు. మరి దీనిపైన వాళ్ళ గవర్నమెంట్కి ఏమని చెప్పుకుంటారు ఏంటో మరి చూడాలి. సో మొత్తం మీద కువైట్ పైన దాడులు అయితే కాగలేదు. ఇదిలో ఉండగా మిగతా కంట్రీస్ ఏవైతే గల్ఫ్ కంట్రీస్ అక్కడిక్కడ దాడులు అయితే నిర్వహించడం జరిగింది. యూఏఈ దుబాయ్ విషయానికి వచ్చినట్లయితే దుబాయ్ పైన 15 మిజైల్ దాడులు అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ 15లో 12 మిజైల్స్ని అయితే వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. ఒక 3 మాత్రం సముద్రంలో పడిపోయినట్లు తెలియజేస్తున్నారు. అలాగే 18 డ్రోన్లు అయితే ప్రయోగించడం జరిగింది ఇరాన్ వాళ్ళు దుబాయ్ పైకి. అందులో 17 డ్రోన్లని వీళ్ళు కూల్చివేయడం జరిగింది. ఒక డ్రోన్ మాత్రం దుబాయ్ భూభాగంలో అయితే పడినట్లు తెలియజేస్తున్నారు. దుబాయ్లో ఒక హెలికాప్టర్ కూలి 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. అది కూడా ఈ డ్రోన్ కారణంగా. ఈ డ్రోన్ దాడిలో ఒక హెలికాప్టర్ కూలిపోయినట్లు తెలియజేస్తున్నారు, క్రాష్ అయింది. సో అందులో కూడా 2 అయితే ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ మనం బహ్రెయిన్ విషయానికి వచ్చినట్లయితే, బహ్రెయిన్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి. బహ్రెయిన్లో కూడా దాడులు అయితే నిర్వహించడం జరిగింది. అది ఇక్కడ డ్రోన్ దాడి నిర్వహించడం జరిగింది. ఈ డ్రోన్ దాడి కారణంగా 32 మందికి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు. ఒక డ్రోన్ కారణంగా 32 మందికి గాయాలైతే తెలియజేస్తున్నారు. అలాగే ఈ ఆయిల్ క్షేత్రాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో కూడా ఒక దానిపైన దాడి అయితే నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఖతార్ విషయానికి వచ్చినట్లయితే, ఖతార్లో 17 బ్యాలిస్టిక్ మిజైల్స్ని అలాగే 6 డ్రోన్లని ఇవాళ వాళ్ళు ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే 32 పౌరులకి అయితే గాయాలైనట్లు కూడా తెలియజేస్తున్నారు. సో ఖతార్లో ఒక 32 మందికి గాయాలయ్యాయి, బహ్రెయిన్లో 32 మందికి గాయాలయ్యాయి. సో అక్కడ ఎక్కువగానే నష్టం జరుగుతుంది. కువైట్తో పోల్చుకుంటే బహ్రెయిన్, ఖతారు, యూఏఈ ఇక్కడ మాత్రం ఎక్కువగా దాడులు అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. నిన్న ఇరాన్ కువైట్ పై నిర్వహించిన దాడిలో
ఇద్దరు సైనిక అధికారులు ప్రాణాలు కోల్పోయారని చేసి మనం చెప్పుకున్నాం కదా, వారికి సంబంధించిన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతోటి ఇవాళ పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి చాలామంది కువైట్కి సంబంధించిన పౌరులు అయితే హాజరు కావడం జరిగింది. అలాగే కువైట్కి సంబంధించిన అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి కూడా హాజరు కావడం జరిగింది. గల్ఫ్ రీజన్లో ఈ యుద్ధ వాతావరణం ప్రారంభమై ఇప్పటికీ 10 రోజులు అయితే అవుతుంది. ఈ 10 రోజుల కాలంలో కువైట్లో 80 సార్లు సైరన్లు అయితే మోగించినట్లు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇరాన్కి సంబంధించినటువంటి కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ రెండో కుమారుడైనటువంటి మజ్తోబా ఖమేనీ ఈయన ఎన్నుకోవడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చి రాగానే ఇజ్రాయెల్ పైన దాడులు అయితే ముమ్మరం చేశారు. అలాగే ఇజ్రాయెల్ కూడా చాలా ముమ్మరంగా ఇరాన్ పైన అయితే దాడులు నిర్వహించడం జరిగింది. చాలా ఎక్కువ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించినట్లు, ఇరాన్లో చాలా ముఖ్యమైనటువంటి కేంద్రాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ అయితే తెలియజేస్తుంది. కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వార్త అయితే ప్రస్తుతానికి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఉన్నది ఏమిటంటే కువైట్లోని ఒక నివాస గృహం పైన శకలాలు పడ్డాయి అని చెప్పేసి ఈ ప్రస్తుతానికి నిర్వహిస్తున్న దాడులు ఏవైతే ఈ దాడులకు సంబంధించి ఈ డ్రోన్కి సంబంధించినట్టు కావచ్చు, లేదంటే మిజైల్కి సంబంధించినట్టు కావచ్చు, ఇలాంటి శకలాలు ఒక నివాస గృహం పైన పడ్డాయి అని చెప్పేసి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. సో ఆ వీడియోలో ఉన్నదైతే నిజం కాదు అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించడం జరిగింది. యాక్చువల్లీ ఆ బిల్డింగ్కి ఆనుకొని ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించిన మెటీరియల్ బిల్డింగ్ పైన పడినట్లు తెలియజేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వీళ్ళు పరిశీలించిన తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ కాంట్రాక్టర్ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కన్స్ట్రక్షన్ మెటీరియల్ అనేటువంటిది ఇక్కడ పడి కొద్దిగా నష్టమైతే జరిగినట్లు తెలియజేస్తున్నారు. అంతే తప్ప అది డ్రోన్కి సంబంధించినటువంటి దాడి కాదు అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు. అలాగే కువైట్ నుంచి నేను వీడియోలో మనం చెప్పుకున్నాం, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఎమర్జెన్సీగా సౌదీ అరేబియా మీదుగా ఇండియాకి వెళ్ళొచ్చు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. సో దీనిపైన మన కువైట్లో ఉన్నటువంటి మన ఎంబసీ ఏదైతుందో ఆ ఎంబసీ వాళ్ళు కూడా ఒక వార్తను అయితే తెలియజేస్తున్నారు అంబాసిడర్ గారు. అదేమిటంటే కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన పౌరులు అయినా సరే ఎమర్జెన్సీగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు సౌదీ అరేబియాకి సంబంధించిన ట్రాన్సిట్ వీసా తీసుకొని అక్కడి నుంచి మీరు ఇండియాకి అయితే వెళ్ళొచ్చు. అయితే ఎవరైనా అలా వెళ్ళడానికి మార్గం తెలియక, అలా చేసుకోవడం తెలియక ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే మాత్రం ఎంబసీని మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎంబసీ వాళ్ళు దానికి సంబంధించిన ప్రాసెస్ చేసిస్తారు అని చెప్పేసి అంటున్నారు. సో ఎవరైనా ఎమర్జెన్సీగా ఇంటికి వెళ్ళాల్సి ఉంటే కనుక ఎంబసీని అప్రోచ్ అవ్వండి. ఎంబసీ వాళ్ళు దీనికి సంబంధించిన ట్రాన్సిట్ వీసాని అరేంజ్ చేసి మీకు సౌదీ అరేబియా పంపించి అక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళడానికి అయితే ఏర్పాట్లు అయితే చేస్తారు. అయితే మిగతావన్నీ కూడా కంపల్సరీగా మీకు వ్యాలిడ్గా ఉండాలి. మీ అకామా కావచ్చు, అలాగే మీకు సంబంధించిన పాస్పోర్ట్ కావచ్చు, ఇతరత్ర అవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలండి. మామూలుగా ఈ సాఫర్ వెళ్ళడానికి మనకి ఏవేవైతే డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ ఉండాలి. అడిషనల్గా ఈ ట్రాన్సిట్ వీసా అనేది మాత్రం ఎంబసీ వాళ్ళు మనకి చేసి ఇస్తారు. మనకు తెలియకపోతే యాక్చువల్ మనమే చేసుకోవచ్చు, అది మనమే అప్లై చేసుకోవచ్చు. లేదంటే ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్లై చేసిస్తారు. ఇదేది కుదరని పక్షంలో ఏమీ తెలియని వాళ్ళు ఎంబసీకి ఏదైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే మన భారతదేశ ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి చర్యలు అయితే తీసుకుంటుంది. ఈ ప్రస్తుతానికి ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతుందో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన విమానాల ద్వారా మన దేశానికి సంబంధించినటువంటి పౌరులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎమర్జెన్సీలో ఎవరైనా చిక్కుకుపోయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని తరలించడానికి సరైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి విదేశాంగ శాఖ మంత్రి కూడా ఇవాళ తెలియజేయడం జరిగింది. చూద్దాం మరి ఈ వాతావరణం ఇలాగే ఉంటే కనుక ప్రత్యేక విమానాలు అయితే ఏర్పాటు చేయడానికి చాలా ఎక్కువగానే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక బహ్రెయిన్ నుంచి చార్టర్డ్ విమానాల ద్వారా అక్కడ చిక్కుకుపోయినటువంటి మన భారతదేశానికి సంబంధించిన పౌరుల్ని ఇండియాకి తరలించడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అది కూడా ఈజీ మై ట్రిప్ అనేటువంటి ఒక ట్రావెల్ సంస్థ ద్వారా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సో అక్కడి నుంచి చార్టర్డ్ ఫ్లైట్స్, ఈ స్పైస్ జెట్కి సంబంధించినటువంటి చార్టర్డ్ ఫ్లైట్స్ ద్వారా తరలించడం జరుగుతుంది. సో ఇది ఈ నెల 10వ తారీఖున వచ్చి 10-11 తారీఖులో వచ్చి దోహా నుంచి అంటే ఖతార్ నుంచి, అలాగే 11-12 నుంచి బహ్రెయిన్, ఈ 3 రోజులు వరుసగా 10-11-12 తారీఖులు, 10-11 వచ్చి దోహా, 11-12 వచ్చి బహ్రెయిన్. ఇక్కడ నుంచి ఈ స్పైస్ జెట్కి సంబంధించినటువంటి స్పెషల్ ఫ్లైట్స్ ద్వారా ఈజీ మై ట్రిప్ అనేటువంటి వాళ్ళు మన భారతీయులు ఎవరైతే అక్కడ ఎమర్జెన్సీగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో అలాంటి వారిని తరలించడం జరుగుతుంది. సో అందరినీ కాదు, ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ఉంటారో ముందస్తుగా అలాంటి వాళ్ళని మాత్రమే తరలించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఇదనప్పుడు అక్కడ స్పెషల్ ఫ్లైట్స్ అయితే ఏర్పాటు చేశారు. సో కువైట్ నుంచి ప్రస్తుతానికి సౌదీ అరేబియా మీదుగా వెళ్ళడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఎమర్జెన్సీలో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక ఆ విధంగా వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ అన్ని పరిస్థితుల దృష్ట్యా చమురు ధరలు కూడా బాగా పెరిగాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఒక బ్యారెల్ ధర $100 అయితే చేరుకుంది. సో భారీగా ధరలు అయితే పెరిగాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా అయితే ఉండాలి. సో గవర్నమెంట్ కూడా ఏమని చెప్తుందంటే అనవసరంగా మీరు ఎక్కడ కానీ బయటకు వెళ్ళకండి, అవసరమైతేనే వెళ్ళండి, అనవసరంగా వెళ్ళకండి. అలాగే ఏదైనా శబ్దాలు వచ్చినప్పుడు మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళండి.
అంతే తప్ప బయట ఓపెన్ ప్లేస్లో మాత్రం ఉండకండి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జారీ చేసినటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదే మనకి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 298 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 46 దినార్ల 454 పిలుసుగా ఉంది. సో నిన్నటికి వాళ్ళకి సుమారుగా ఒక 750 పిలుసు వరకు అయితే తగ్గింది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 50 దినార్ల 659 పిలుసుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చేటువంటి మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.